పంజాబ్ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ఎస్వైఎల్ కెనాల్ వివాదం. ముక్కోణపు పోటీలో అన్ని పార్టీలు ఈ అంశాన్ని వాడుకుంటున్నాయి. ప్రత్యర్థిపై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఆప్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి మిగతా పార్టీలు. పంజాబ్ ఎన్నికల్లో నీల రాజకీయం నడుస్తోంది. పంజాబ్ ప్రయోజనాలతో ముడిపడ్డ ఓ కెనాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. అన్ని ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీల ఎజెండాగా మారిపోతోంది ఎస్వైఎల్ కెనాల్. ఈ ఎన్నికల్లో కొన్ని పార్టీలకు ఇదే ప్రధాన ప్రచారాస్త్రం. ప్రస్తుతం మనం యమునా సట్లేజ్ లింక్ కెనాల్ దగ్గర ఉన్నాం. దీన్నే ఎస్వైఎల్ కెనాల్ అని కూడా అంటారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పంజాబ్ ఎన్నికల్లో ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. పంజాబ్కి హర్యానాకు మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క ఎస్వైఎల్ కెనాల్ విషయము ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎస్వైఎల్ కెనాల్ నీటి పంపకం ఒప్పందం పంజాబ్, హర్యానా, హిమాచల్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య జరిగింది. పంజాబ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి పంజాబ్, హర్యానాల మధ్య సెట్లెస్, యమునా నదుల లింక్ కెనాల్ వివాదం కొనసాగుతూనే ఉంది. అన్ని ఎన్నికల్లోనూ రాజకీయ పక్షాల ప్రచారాల్లో నలుగుతోంది. రాష్ట్రం విడిపోయి పంజాబ్, హర్యానాలుగా ఏర్పడినప్పటి నుంచి హర్యానాకి నీరిచ్చేందుకు పంజాబ్ సుముఖత చూపటం లేదు. ఇచ్చేంత నీరు తమ దగ్గర లేదని వాదిస్తోంది. అయితే ఈ వివాదంలో జోక్యం చేసుకున్న కేంద్రం 1976లో జారీ చేసిన నోటిఫికేషన్ ని పంజాబ్ వ్యతిరేకిస్తోంది. హర్యానాకి 3.5 MAFల నీటిని కేటాయించాలనేది ఆ నోటిఫికేషన్ సారాంశం. బిఎస్, రావి, సెట్లెస్ నదుల నీటి పంపకాలపై 1981 డిసెంబర్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లకు కూడా నీళ్లివ్వాలి. ఎస్వైఎల్ కెనాల్ ని 2 ఏళ్లలో పూర్తి చేయాలి. 1982లో ఈ కెనాల్ కి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 24 కిలోమీటర్ల పొడవైన ఈ కెనాల్ కి సంబంధించిన పనులు హర్యానాలో దాదాపుగా పూర్తయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలోనే కాలువ పనులు చేయాల్సి ఉంది. కొంత పని జరిగినా ఆ తర్వాత పంజాబ్ లో ఉగ్రవాదంతో కెనాల్ నిర్మాణం సున్నితమైన అంశంగా మారింది. అప్పటి నుంచి అన్ని రాజకీయ పక్షాలకు ఇదో ఆయుధమైపోయింది. भूखे मरेंगे मरेंगे हम पानी के लिए तो छाए मरेंगे। मेरे हम आपदे देखते देखते पंजाब का पानी पहले बहुत डूंगा होता। जो हम छोटे छोटे स्कूल पढ़ने जाते या मज्जा खेत में लेके जाते देखते बड़िया बड़िया खुआ सो कढ़ते पानी कढ़ते तो बिच दी की आ गया देखा टोआ पट्टो बुक ना पानी पी लो। अभी फिर डूंगा चलिया गया। मेरा ख्याल है जब मैं मरूंगा मेरा ख्याल पानी पीने को होना नहीं गए थे। कांग्रेस होवे अकाली दल होवे वो इस पर कर दिया राजनीति। ये एक वोटों का मुद्दा बना रखा है और इसमें कुछ नहीं है। पानी हमारा पहले भी जा रहा है, उसको रोक नहीं सकते। पंजाब बिना रॉयल्टी के पानी दे रहा है, राजस्थान को भी दे रहा है, दिल्ली को भी दे रहा है, यूपी इसको हरियाणा को भी दे रहा है, ठीक है। लेकिन इसमें क्या है 35 साल से केस चल रहा है, ना उसका कोई फैसला होया ना होगा, क्योंकि सरकार इनकी रही है अभी तक। ईमानदार सरकार पंजाब में कोई आई नहीं है, ठीक है। जितने भी लोग हैं उन्होंने ठगी मारी है। कैप्टन साहब हो गए, उनके स्विस बैंक में खाते भी हैं। सुखबीर बादल हो गया, प्रकाश सिंह बादल हो गया। इन लोगों ने पंजाब को लुट के ऐसा खाया है कि जब इलेक्शन आते हैं 5 साल के बाद तो ये एसवाईएल का मुद्दा उठा के मार देते हैं। చివరికి కెనాల్ వివాదం కోర్టుకెక్కడంతో కాలువ పనులు ప్రారంభించాలని న్యాయస్థానం పంజాబ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. పంజాబ్ దీనిపై రివ్యూకు వెళ్లినా సుప్రీం తోసిపుచ్చింది. దీంతో 2004లో పంజాబ్ అసెంబ్లీ ఎస్వైఎల్ కెనాల్ నీటికి సంబంధించి హర్యానాతో పాటు మిగతా రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఒక చట్టం చేసింది. అయితే ఈ చట్టం చెల్లదని సుప్రీంకోర్టు పోయినేడాది నవంబర్లోనే తీర్పు చెప్పడంతో ఈ ఎన్నికల్లో కెనాల్ వివాదం అత్యంత కీలకంగా మారిపోయింది. ఎన్నికలకు ముందు ఈ తీర్పు రావడంతో అన్ని పార్టీలు దీన్ని తమకు ఓట్లు రాల్చే అంశంగా మార్చుకున్నాయి. మరి ఈ అంశంపై ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? అవి తమ ఎన్నికల ఎజెండాగా ఎందుకు ఈ అంశాన్ని మార్చుకున్నాయి? అధికారంలోకి వస్తే తాము ఏమి చేయబోతున్నారు? ప్రజాప్రతినిధుల రాజీనామాలతో ఎస్వైఎల్ కెనాల్ వివాదం సెగల్రేపింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు.
సీఎం అభ్యర్థి అమరేందర్ సింగ్ ఎంపీ పదవికి రాజీనామా ఇచ్చారు. హర్యానాకి నీరిచ్చేదే లేదంటూ పంజాబ్ పొలిటికల్ పార్టీలు ఆందోళన మొదలుపెట్టాయి. విపక్షాల చేతికి కెనాల్ అంశం బ్రహ్మాస్త్రంలా దొరకటంతో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ కూడా హర్యానాకి నీరిచ్చేదే లేదని తేల్చి చెప్పింది. పైగా కెనాల్ కోసం సేకరించిన భూముల్ని రైతులకు తిరిగిచ్చేస్తామని ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. పంజాబ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల పక్కలో బల్లెంలా మారిన ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ది హర్యానా రాష్ట్రం కావడంతో కెనాల్ వివాదంలో ఆయన కూడా లాగేశారు. దీంతో ఆప్ కాస్త ఇబ్బంది పడుతున్నా పంజాబ్ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతామంటోంది పార్టీ. ఎప్పటినుంచో నలుగుతున్న కెనాల్ వివాదంపై పార్టీలు రాజకీయం చేస్తున్న విషయాన్ని పంజాబ్ ఓటర్లు ఇప్పుడు గ్రహించారు. ఈ నెల 4న తమదైన తీర్పిచ్చేందుకు వారు సిద్ధపడుతున్నారు. ఈ నదీ జలాల వివాదం కొత్తగా విడిపడి రాష్ట్రాలుగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యనే కాదు, ఎప్పుడో విడిపడి రాష్ట్రాలుగా ఏర్పడ్డ హర్యానా పంజాబ్ల మధ్య కూడా ఉంది. అయితే ఈ ఎస్వైఎల్ అంశం ప్రతిసారి ఎన్నికల ఎజెండాగా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వమైన ఈ యొక్క అంశానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపిస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ అశోక్తో